ప్రియ స్నేహితులారా, ఈ మధ్యాహ్న సమయమున యెహోవా దయచేసిన కృపను బట్టి మనము దైవ గ్రంథములో నుంచి, పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని వచనములు చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 9వ అధ్యాయము 17వ వచనం నుంచి చదువుకుందాం. ప్రియ స్నేహితులారా, స్త్రీలారా, స్త్రీల సమాజమా, ఒక్కసారి ఈ మాట వినుడి. సైన్యములకు అధిపతియగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, ఆలోచింపుడి, రోదనము చేయు స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. తెలివిగల స్త్రీలను కనుగొనుడి, వారిని పిలువనంపుడి. మన కన్నులు కన్నీళ్లు విడిచినట్లుగాను, మన కను రెప్పల నుండి నీళ్లు ఒలుకునట్లుగాను వారు త్వరపడి మనకు రోదన ధ్వని చేయవలను. మనము వలసబోతిమే, సిగ్గునొందితిమే, వారు మన నివాసములను పడగొట్టగా మనము దేశము విడవలసి వచ్చని అని సియోనులో రోదన ధ్వని వినపడుచున్నది. స్త్రీలారా, యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి. వెండి బంగారములు కూర్చుకొనుట కాదు గాని ప్రభువు చెప్పుచున్నారిప్పుడు, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో పసిపిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవ్వనులు లేకుండాను వారి నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. మన యెహోవా వాక్కు ఇదే. నీవి మాట చెప్పుము. చేల మీద పెంట పడునట్లు, పంట కోయువాని వెనుక పిడికిళ్ళు పడినట్లు ఎవడును సమకూర్చకుండా మనుష్యుల శవములు పడును, వాటిని కూర్చువాడెవడును లేకపోవును. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, జ్ఞాని తన జ్ఞానమును బట్టియు, సూర్యుడు తన శౌర్యమును బట్టియు అతిశయింపకూడదు, ఐశ్వర్యవంతుడు తన ఐశ్వర్యమును బట్టి అతిశయింపకూడదు. అతిశయించువాడు దేనిని బట్టి అతిశయింపవలనగా, భూమి మీద కృప చూపుచు నీతి న్యాయములు జరిగించుచున్న యెహోవాను నేనే అని గ్రహించి నన్ను పరిశీలనగా తెలుసుకొనుటను బట్టి అతిశయింపవలను. అట్టి వాటిలో నేను ఆనందించుచున్నాను అని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ప్రియ స్నేహితులారా, స్త్రీలారా, స్త్రీల సమాజమా, రండి, అంగలార్పుడి. దేశము నశించిపోవచ్చున్నది, గ్రామములు నశించిపోచున్నవి, కుటుంబము నశించిపోవచ్చున్నది, యవన బిడ్డలు నశించిపోవచ్చున్నారు, అక్రమము చెలరేగుతున్నది, హింసాకాండలు చెలరేగుచున్నవి. ప్రియ స్నేహితులారా, ప్రభువుకి మొర్రపెట్టుదము రండి. మొర్రపెట్టుడి, కుటుంబములుగా మొర్రపెట్టుడి, వ్యక్తిగతముగా మొర్రపెట్టుడి, సంఘముగా మొర్రపెట్టుడి, సమాజముగా మొర్రపెట్టుడి. ప్రభువుకి మొర్రపెట్టుడి. ఆయన క్షమించి పశ్చాత్తాపపడి మనలను కరుణించి కనికరించునేమో. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.